వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్ఎస్ మెకానిక్. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసరికి మీ బైక్ బోర్ పిస్టింగ్ దేని వల్ల పోతుంది అని ఎలా పోతుంది అనేది మీకు క్లారిటీ అయితే నేను ఇవ్వబోతున్నాను. అండ్ మీ బైక్ ఎక్స్ట్రా పెట్రోల్ తాగుతుందన్నా, రిటర్న్ ఎక్స్ట్రా ఆయిల్ కొట్టేస్తుందన్నా, దేని గురించి మీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని దేని గురించి వస్తాయనేది ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా ఐడియా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు ఆ ప్రాబ్లమ్స్ అనేది చేసుకోకుండా ఉంటారు. సో ఫస్ట్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ అయితే చేసుకోండి. సో ఫస్ట్గా మీరు కంటిన్యూగా యూజ్ చేయాల్సింది ఇంజన్ ఆయిల్. 2000 కిలోమీటర్స్కు 2000 కిలోమీటర్స్ ఖచ్చితంగా ఇంజన్ ఆయిల్ అనేది చేంజ్ చేస్తూ ఉండండి. సో దాని తర్వాత వచ్చేసరికి జనరల్ సర్వీసింగ్ 4000 కిలోమీటర్స్కి ఒకసారి జనరల్ సర్వీసింగ్ చేపియండి. సో సెకండ్ పాయింట్ అయిపోయిందని మీకు 10 పాయింట్స్ అయితే చెప్తాను. అది మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తే మీ బైక్ ఇంజన్ అనేది 5 years వరకు పోయే ఛాన్స్ అసలు ఉండదు. ఇంకొకటి రఫ్ యూజ్ చేయకండి. సో రఫ్ యూజ్ అంటే 90cc బైక్ ఉంది, 97cc బైక్ అనుకోండి ఇప్పుడు స్ప్లెండర్, దాన్నే మీరు 100 స్పీడ్ క్రాస్ చేశారనుకోండి, ఏమవుతుంది అంటే ఎక్స్ట్రా లోడ్ పడుతుంది ఇంజన్ మీద. సో ఎక్స్ట్రా లోడ్ పడడం వల్ల బైక్ అనేది బోర్కి వచ్చేస్తుంది తొందరగా, ఇదొకటి. అండ్ ఇంకొకటి ఎక్స్ట్రా లోడ్ అయితే వేసుకోకండి. సో లోడ్ ఏంటంటే ఎక్కువ మంది కూర్చోవద్దు. సో బైక్ అనేది టూ వీలర్ బైక్ అనేది చాలా చిన్నది కాబట్టి లాస్ట్ 3 మెంబర్సే కూర్చోవాలి. చాలా మంది 4 మెంబర్స్ కూడా కూర్చుంటారు, 2 మెంబర్స్ నార్మల్ అండ్ 3 మెంబర్స్ కూర్చుని 30-40 స్పీడ్ అయితే పోవచ్చు. అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంజన్ ఆయిల్ అనేది మీరు యూజ్ చేసేటప్పుడు ఒరిజినల్ ఇంజన్ ఆయిల్ అనేది ఉండాలి, ఓకే. అండ్ దాని తర్వాత మీ బండి బోర్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు లోపల బోర్ వచ్చేసరికి ఫస్ట్ టైం కటింగ్ చేయాలి, ఓకే. 2.5 కట్ చేయాలి. అండ్ దాని తర్వాత 5.0 అయితే ఒకవేళ మీకు మనీ అనేది టైట్ ఉంటే 5.0 చేసుకోవచ్చు, లేదంటే 5.0 కూడా మీరు చేసుకోవద్దు. సో బోర్ పిస్టింగ్ పోతే ఎలా ఉంటుంది అంటే మీకు నేను ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా అయితే చెప్తాను. ఒకవేళ మీ బైక్ కూడా బోర్ పిస్టింగ్ అనేది పోతే ఎలా ఉంటుంది అనేది. సో ఫస్ట్గా అయితే రండి మీకు చూపించేస్తాను. సో ఒకవేళ మీ బైక్ బోర్ పిస్టింగ్ పోయిందనుకోండి, మైలేజ్ ఇవ్వడం తగ్గిపోతుంది. అండ్ దాని తర్వాత ప్లగ్ అనేది కొట్టేస్తూ ఉంటుంది బైక్. ప్లగ్ అనేది ఓపెన్ చేసి చూస్తే లోపల మొత్తం బ్లాక్ అయిపోతుంది, ఓకే. సో సెకండ్ అయిపోయిందా. దాని తర్వాత బైక్ ఇంజన్ లోపల సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ దాని తర్వాత మీ బైక్ అనేది ఖచ్చితంగా సైలెన్సర్ లోపల ఆయిల్ అనేది కొట్టేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు చూపిస్తాను, ఇక్కడ దీనికి కనిపిస్తుంది అనుకుంటా, ఇది లోపల ఆయిల్. సో మీకు ఇక్కడ గుచ్చి చూపిస్తాను సైలెన్సర్ లోపల. ఇక్కడ బ్యాక్ సైడ్కి వెళ్ళి కూడా మీరు చూసుకోండి ఒకసారి, మీకు చూపిస్తాను. కెమెరా ఇటు తీసుకో బ్రదర్. సో మీకు క్లారిటీగా చూపించాలి కాబట్టి ఫస్ట్గా అయితే దీని లోపల పెడదాం. సో చూడండి, ఇక్కడ చూడండి ఎంత బ్లాక్ ఉంది. సో ఇది ఆయిల్. సో ఇది ఏంటంటే మీరు రెగ్యులర్గా ఆయిల్ చేంజ్ చేయకపోవడం వల్ల అండ్ మీరు ఎక్స్ట్రా స్పీడ్ పోవడం వల్ల ఇలా ఈ ఆయిల్ అనేది రిటర్న్ కొట్టేస్తుంది. సో ఇక్కడ కింద చూడండి, దీని హోల్ మొత్తం జామ్ అయిపోయింది ఆయిల్ తోటి, కనిపిస్తుంది అనుకుంటా మీకు. చూడండి ఎంత పెడితే అంత ఆయిలే వస్తుంది మొత్తం. మీకు ఈ సైడ్ నమ్మకపోతే మీకు ఈ సైడ్ కూడా నేను పెట్టి చూపించేస్తాను. లోపల ఎంత ఓవర్ ఆయిల్ ఉంది. సో దీనికి చూడండి ఒకసారి. మొత్తం ఈ విధంగా అనేది ప్రాబ్లం అనేది రావద్దంటే మీ బైక్ బోర్ పిస్టింగ్ పోయినప్పుడే చేపించుకోండి తొందరగా. లేదంటే మీరు ఓల్డ్ ఆయిల్ యూజ్ చేసి ఏంటంటే ఇంజన్ పోయే ఛాన్సెస్ ఉంటుంది. బైక్ ఇంజన్ వచ్చింది అనుకోండి ఎక్కువ ప్రైస్ అవుతుంది. సో ఇంకొకటి మన దగ్గర ప్రజెంట్ ఇంజన్ అనేది చాలా తక్కువ ప్రైస్ చేస్తున్నాము అండ్ ఫుల్ గ్యారంటీ ఇచ్చేస్తున్నాము. 1 year వరకు ఫుల్ గ్యారంటీ ఉంటుంది మన దగ్గర ఇంజన్. అండ్ బోర్ కూడా తక్కువ ప్రైస్లో అవుతుంది. సో ఫుల్ ఇంజన్ ఏ బైక్ అయినా కానివ్వండి, 100cc బైక్ ఏదైనా కానివ్వండి, 5000 లోపు ఇంజన్ వర్క్ అనేది కంప్లీట్లీ అయిపోతుంది, అది కూడా 1 year గ్యారంటీలో. అండ్ 150cc ఇంజన్ ఏదైనా కానివ్వండి, సో 6000 లోపు కంప్లీట్ అయిపోతుంది. 125cc బైక్ ఏదైనా కానివ్వండి 5.5కు కంప్లీట్ అయిపోతుంది. అండ్ బోర్ కూడా తక్కువ ప్రైస్లో అవుతుంది. కాబట్టి ఏది ఉన్నా సరే మన షాప్ విజిట్ చేయండి. అండ్ కింద ఖచ్చితంగా మీరు కామెంట్లో నెంబర్ అని స్పెండ్ చేయండి, నేను ఖచ్చితంగా నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. అండ్ మన దగ్గర వచ్చేసి తక్కువ ప్రైస్లో ఇంజన్ అనేది చేయించుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. జై హింద్.